అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలంలోని బ్రాహ్మణపల్లె గుమ్మితం తండ విలేజ్ల నుంచి వైసీపీ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల విసిగి వేసారి ఈ ప్రభుత్వాన్ని దించేందుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ఈరోజు వార్డు మెంబర్స్ అయితేనేమి, అలాగే వైసీపీ వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి దాదాపు 70 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళని తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఒక రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఒక్కసారి అని అవకాశం ఇచ్చి చాలా నష్టపోతూ ఉన్నాం. తప్పు చేసినాము, మళ్ళీ అలాంటి తప్పు మళ్ళీ చేయమని కూడా ఈరోజు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం ఏదో నామకవాస్తేగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం ఎక్కడ ఒక దాచుకోవడమే పనిగా పనిచేస్తూ ఉన్నారు. సొంత వాళ్ళు ఉద్యోగస్తులు కూడా తమకు రాబోయే కాలంలో తమ వాళ్ళు తినకన్నా వాళ్ళ కొడుకుల కోసము వాళ్ళు దాపెట్టుకునేది కూడా ఈరోజు కబ్జాలు అయిపోతూ ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. రాష్ట్రం రేపు వద్దున పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది. అది ఎంతో దూరంలో లేదు, అతి తొందరలోనే జరగబోతూ ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయకుండా మన రాష్ట్ర భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే కాలంలో బాగా కష్టపడి పాణ్యం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులుగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.